హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ రివ్యూతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. బట్ ఆ బ్యూటిఫుల్ రివ్యూ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, త్వరలోనే మనకి శివరాత్రి అయితే రాబోతుంది. జస్ట్ 3 డేస్ అంతే. శివరాత్రి ముందు అయితే నేను ఒకటైతే పర్చేజ్ చేశాను, అది మీషోలో అనమాట. బట్ ఇది ఏంటి అని అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. శివరాత్రి అని అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి? శివుడికి సంబంధించిన ఐటమ్ ఏంటో మీకు శివుడికి సంబంధించిన ఐటమ్ ఏంటో మీరు కనుక గెస్ట్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఐటమ్ అయితే మనం రివ్యూ అయితే ఇద్దాము. ఇది చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చింది. బట్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 155 రూపీస్ అయితే పడింది. బట్ ఇది తీసుకున్నాను, ఇది ఉండొచ్చా లేదా అని ఒక డౌట్ కూడా నాలో ఉంది. బట్ నేనేంటంటే కొంతమంది మామూలుగా చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇంకా కొంతమంది ఉంటారు కదా ఇట్లా ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ మాటలు అయితే వినైతే ఇది తీసుకున్నాను. బట్ ఇది ఉండొచ్చా లేదా అనే కొంచెం కూడా నాకు ఉంది అనే ఆలోచన కూడా ఉంది. కానీ ఇట్లా బాగుంటుందా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. సరే చూద్దాం, మీరైతే కింద కమెంట్ చేయండి ఇది ఉండొచ్చా లేదా అన్న విషయం. ఇదైతే ఇప్పుడైతే నేను రివ్యూ ఇస్తాను, ఓపెన్ చేస్తాను. ఓకేనా? చాలా గట్టిగా అయితే ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీషోలో అన్ని క్వాలిటీస్ బాగుంటాయి. బట్ ఏదో ఒకటి ఎరా కానీ మిగతా అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సరే ఇప్పుడైతే మనం కట్ చేద్దాం. చాలా గట్టిగా అయితే చేశారన్నమాట. పిన్నులు కొట్టి మరీ చేశారు. ఇష్టపడి కొన్నాను, కానీ ఉండొచ్చు అనే కొనుక్కున్నాను. బట్ తర్వాత మళ్ళీ కొంతమంది భయపడుతూ ఉంటారు కదా, ఇది ఇంట్లో పెట్టుకోకూడదు అది ఇది అని చెప్పి. అలాగే నేను లక్ష్మీదేవి విగ్రహం కూడా మీషోలో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఉండొచ్చా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ నేను దాని రివ్యూ కూడా మీకు ఇచ్చాను. నాకు అది చాలా బాగా నచ్చిందని తీసుకున్నాను. కానీ అది కూడా కొంతమంది ఇంతే ఉండాలి ఈ విగ్రహం అని అంటారు. బట్ నేను తీసుకుంది ఏంటంటే ఇంత విగ్రహం అయితే ఉంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అవి ఉండొచ్చా ఉండకూడదా అంటే మనకి శివుడిది ఒక విగ్రహం అయితే ఉండకూడదు అని అంటారు. శివుడిది అంటే పార్వతీదేవి లేకుండా ఒక విగ్రహం అయితే ఉండకూడదు అని అంటారు కదా. అందుకని చెప్పేసి పోయినసారి మా ఇంట్లో శివుడిది ఒక విగ్రహం అయితే తీసుకున్నామన్నమాట. మేము శివుడిది ఒక విగ్రహం తీసుకుంటే అప్పుడు మాకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము. తర్వాత ఇంకా అది దేవుడి గుళ్ళో అవుతున్నాం. తర్వాత ఏం జరిగిందంటే అది మా మామయ్య నేను తీసుకుంటానని చెప్పేసి తీసుకున్న తర్వాత సేమ్ తనకు కూడా మామూలుగా ఏవేవో ప్రాబ్లమ్స్ అలా వచ్చాయంట. తర్వాత తను తీసుకెళ్ళి గుళ్ళో అయితే పెట్టేశాడు. అలా కొన్ని ఏంటంటే విగ్రహాలు ఉండకూడదు అని అంటారు. బట్ ఇదైతే చూడండి, నాకైతే ఓకే ఉండొచ్చులే అని చెప్పేసి అయితే తీసుకున్నాను. చాలా చిన్నదనమాట. ఎలా నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది. చూడండి ఇదంతా అసలు ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే మనకి ఇదైతే బుడ్డి నంది అయితే బయటికి వెళ్ళింది. చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంది. చాలా ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్ అయితే ఉంది. చాలా బాగుంది. స్పటికాలో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. స్పటికాలో ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఇంత చిన్నది కదా చాలా క్యూట్ అయితే ఉంది. బట్ దీనికి ఆపోజిట్ నంది ఆపోజిట్ ఏముంటుంది ఇంకా మీరు గెట్ చేయలేరా? ఓకే చూద్దాం. అది కూడా లేట్ ఎందుకు, వచ్చేస్తుంది. చూసారా? నాకు ఇష్టమైన శివలింగం ఇది నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఈ శివరాత్రికి. చాలా
ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎంత బాగుంది, ఎంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అసలు నిజంగా మాటలు ఇవ్వనమాట, అంత అయితే బాగుంది ఇది. బట్ ఇది అయితే మీరు పర్చేజ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీగా మీరైతే పర్చేజ్ చేయండి. ఈ రెండు ఆపోజిట్ ఉండాలి కదా, శివుడు ఉన్న చోట నంది అయితే తప్పనిసరిగా ఉండాలి. అది ఎక్కడైనా రూల్ అనమాట. శివుడు ఏకంగా ఎప్పుడు ఉండకూడదు, శివుడు వెంటే నంది ఉండాలి. కాబట్టి ఇది స్ఫటికాలో నేనైతే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత చిన్న శివలింగం మనకి ఇదిగో చూడండి, జస్ట్ ఒక 2 అంగుళాలు కూడా లేదు. ఇంత శివలింగం అయితే ఇంట్లో ఉండొచ్చు. చాలామంది నేను విన్న తర్వాత తీసుకున్నాను. ఇది మనం ఎప్పుడైనా దీనికి అభిషేకాలు అలా చేసుకోవచ్చు. మామూలుగా మనకి కుదిరినప్పుడు మండే పూజ చేసుకున్నప్పుడు అభిషేకాలు చేసుకోవచ్చు. ఇంకా శివరాత్రి రోజు పూజ చేసుకున్నప్పుడు అభిషేకాలు చేసుకోవడానికి అట్లా అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే శివలింగం. బట్ మీకు కావాలి అని అంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ శివరాత్రికి అయితే మా ఇంటికి వచ్చిన బుజ్జి శివయ్య. ఈ శివయ్య మా ఇంట్లో ఏం చేంజ్ చేస్తాడో చూద్దాం. బట్ ఈ శివయ్య అనుగ్రహం ఉంటే మనం మంచిగా ఉంటాము, అంటే హెల్తీగా మంచిగా. ఈ శివయ్య మా ఇంటికి వచ్చాడు కాబట్టి మాకేం ఇస్తాడో గిఫ్ట్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరైతే పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి, త్వరగా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేయండి. నా నుంచి ఆ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ శివలింగం, ఈ నంది, ఈ రెండు మా దేవుడి గుట్లో యాడ్ అవుతున్నాయి. కొత్త మెంబర్స్ అనమాట మా ఇంట్లో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే ఒక లైక్ మటుకు చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.